చిత్తం నెరవేర్చుటే నా జీవితం. నీ పాదముల చెంత చేసేద అంకితం. దీవించుము దేవా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. నూతన సంవత్సరపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సరపు శుభములు తెలియజేస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగములో నుండి
2 వచనాలు మళ్ళీ చదువుతాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనములో చివరి భాగము. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనములో చివరి భాగము. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనము లేక 19వ వచనం. 19వ వచనం. ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, మా ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఈ సంవత్సరపు మొదటి రోజున మీ మందిరములో మేము ఈ విధంగా సమావేశమై మిమ్మను ఆరాధించుటకు, మిమ్మను స్తుతించి ఘనపరిచి మహిమపరచుటకు, జీవము కలిగిన మీ మాటలను ఆలకించుటకు మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం. మీ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడి మమ్మను బలపరచుము, మాకు అవసరమైన వర్తమానాన్ని స్పష్టంగా తెలియజేయుమని మీ సేవకుని మీ ఆత్మచేత అభిషేకించి మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి మీ పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించి ఈ వాక్యము ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావములను తెచ్చుకొనుమని యేసు నామముననే ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు ఏమి చెప్పాలని ప్రార్థన చేస్తూ సిద్ధపడుతున్నాను. డెసిషన్స్, తీర్మానములు లేక నిర్ణయాలు అనే అంశము మీద మీతో నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. నేను చెప్పనవసరం లేదు, కానీ ఎవరి మటుకు వారు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉంటారు. ఇప్పటికే అది ఆ నిర్ణయాలను గూర్చి నేను మాట్లాడడం లేదు. రిగార్డింగ్ మనీ మ్యాటర్స్, రిగార్డింగ్ జాబ్, రిగార్డింగ్ మ్యారేజెస్, రిగార్డింగ్ ఫ్యూచర్ ప్లాన్స్, వీటిని గురించి కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉంటారు.
నేను ఈ ఉదయకాలమున కొన్ని స్పిరిచువల్ డెసిషన్స్, ఆత్మ సంబంధమైన వాటిని గూర్చిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. జార్జ్ ప్యాటన్ అనే ఒక దైవజనుడు చెప్పారు, బీ విల్లింగ్ టు మేక్ డెసిషన్స్. తీర్మానాలు చేయడానికి సుముఖత కనుపరచాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఇన్ ఏ గుడ్ లీడర్. మంచి నాయకునిలో ఈ గుణము అవసరము. నాయకుడైన ప్రతివాడు టైం టు టైం, సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి కొన్ని ఆధ్యాత్మిక నిర్ణయాలు తీసుకోవాలి. టోనీ రాబిన్స్ అనే మరొక దైవజనుడు అన్నారు, ఇట్ ఈస్ యువర్ డెసిషన్ that your destiny is shaped. నీ గమ్యము మలచబడడానికి నీవు తీసుకునే నిర్ణయము చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది వివాహ విషయములలో తప్పటడుగు వేసి బాధపడేటటువంటి కుటుంబాలు ఉన్నాయి. చాలాసార్లు చెప్పాను, రిగార్డింగ్ మ్యారేజెస్ మెనీ టేక్ hasty decisions and leisurely weep. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకొని తీరిగ్గా ఏడుస్తారట. పెళ్ళి కావలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు సభలో. మీకు హెచ్చరిక చేస్తున్నాను, పెళ్ళి కావాలి అని ఏదో ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవడం కాదు. సంసోను లాంటి భక్తుడే తన తల్లిదండ్రులతో అంటాడు, నేను ఒక అమ్మాయిని చూశాను, అది నాకు ఇష్టమైంది, ఆ అమ్మాయిని నాకు చెయ్యండి, పెళ్లి చేయండి. తల్లిదండ్రులు అన్నారు, నీవు నాజీరు వ్రతం కలిగినవాడు, దేవుని చేత ప్రత్యేకించబడినవాడు కనుక ఈ అమ్మాయితో వివాహం చేసుకోవడం క్షేమం కాదు అని చెప్తే కూడా అతను వినలేదు. దాని పర్యవసానాన్ని అనుభవించాడు. మా బంధువుల్లో కూడా ఒక పెళ్లి జరిగింది. ఏంటి అంటే ఇద్దరు క్లాస్మేట్స్ అంట, ఇద్దరు ఫ్రెండ్స్ అట, ఇద్దరు బ్యాంకు ఉద్యోగులట, ఒకే బ్యాంక్ అట, అన్నీ బాగున్నాయి.
అని ఒక హిందూ లేడీని ఇష్టపడి ఆ కుర్రోడు నాకేమి కట్నం ఇవ్వద్దు, మీ అమ్మాయిని చేసుకుంటాను అనేటప్పటికీ వాళ్ళు చాలా సరదా పడిపోయారట. బ్యాంకులో ఉద్యోగం చేసే బ్యాంక్ ఆఫీసర్ ఏమి కట్నము తీసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడినట్లయితే ఎంత మంచిది అనుకొని వాళ్ళు ఇష్టపడ్డారు. కానీ ఒక క్రిస్టియన్ నాన్ క్రిస్టియన్తో వివాహం చేసుకోవడం అది క్షేమమా? నన్ను రమ్మన్నారు, ఎట్టి పరిస్థితుల్లో నేను రాను. మీరు క్రైస్తవులై ఉండి ఒక హిందూ అమ్మాయిని చేసుకోవడం అది వాక్యానుసారం కాదు. బయట ఎక్కడో విషయం కాదు, మా బంధువుల సంగతే చెప్తున్నాను. ఒక అమ్మాయి కారుణ్య ఇన్స్టిట్యూట్లో బీటెక్ చేసింది, మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ హిందూకి ఇష్టపడి పెళ్లి చేశారు. వాళ్ళ తల్లిదండ్రులను అడిగాను, మీరు క్రైస్తవులై ఉండి ఒక హిందూకి ఎలా చేస్తారు అంటే సమర్థించుకుంటూ ఏమన్నారంటే, దినకరణ గారు చేసుకోమని చెప్పారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. దినకరణ గారు చెప్పినా మరొకళ్ళు చెప్పినా బైబిల్ చెప్తుందా? దిస్ ఈజ్ బిలీ గ్రామ్ గారు అన్నారు, దిస్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఇది మన చట్టము, మూలము. కనుక బైబిల్లో ఏది చెప్తే అది చేయాలి, కానీ ఇష్టప్రకారమైన నిర్ణయాలు తీసుకోవద్దు. అది మీకు క్షేమం కాదు, మీ పిల్లలకి క్షేమం కాదు. నీవు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ గమ్యము మలచబడుతుంది. ఈ నిర్ణయాల విషయంలో మరొకరు అన్నారు, ఏ క్వాలిటీ డెసిషన్ ఈజ్ నాట్ వన్ యు మేక్ ఎట్ ద హైట్ ఆఫ్ ఎమోషన్, ఎస్పెషలీ వెన్ యు ఆర్ యాంగ్రీ. భావోద్రేకాలతో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదట. ముఖ్యంగా కోపంగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. చాలా సమస్యలు వస్తాయి. నేను చదివాను, వైట్ హౌస్లో, అమెరికా వైట్ హౌస్లో అధికారులు నిర్ణయము తీసుకోవాలంటే సాయంకాలము 4 దాటిన తర్వాత తీసుకోరట. ఎందుకంటే ఉదయం నుండి ఆ పని ఈ పని చేసి చికాకు పడిపోయి ఇంటికి వెళ్ళే దానికి సిద్ధపడుతున్నప్పుడు సరి అయిన నిర్ణయం తీసుకోలేము అని గ్రహించే వైట్ హౌస్లో ఆఫ్టర్ 4 o'clock దే వోంట్ టేక్ డెసిషన్స్. ఉదయాన్నే ఫ్రెష్గా వచ్చినప్పుడు అప్పుడు
జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. A quality decision is not one you make at the height of emotion, especially when you are angry. ఇంకొకరు అన్నారు, డోంట్ టేక్ క్విక్ డెసిషన్స్. వెంటనే నిర్ణయాలు, త్వరగా నిర్ణయాలు తీసుకోవద్దు. డోంట్ టేక్ క్విక్ డెసిషన్స్. క్విక్ డెసిషన్స్ ఆర్ అన్సేఫ్. క్షేమం కాదు. ఏదో నిర్ణయం తీసేసుకొని పని ముగించుకోవాలి అని అనుకుంటే దట్స్ నాట్ సేఫ్. చివరిగా, డోంట్ బేస్ యువర్ డెసిషన్స్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ పీపుల్. ఇతరుల సలహాలను బట్టి నిర్ణయం తీసుకోవద్దు. మనకు సలహా ఇచ్చేది బైబిల్, మనకు సలహా ఇచ్చేది దేవుడు. కనుక దేవుని వాక్యము ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారము నిర్ణయము తీసుకోవడం అవసరము. వాడు చెప్పారు, వీడు చెప్పారు అని వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పకండి. మనుష్యుల మీద ఆధారపడద్దు. అంటే పెద్దల సలహాలు తీసుకోవద్దని నేను చెప్పడం లేదు, అపార్థం చేసుకోకండి. కానీ వారు చెప్పే సలహాలు బైబిలుకు ఆధారంగా ఉందా, అది మనం చూడాలి. దేవుడు ఆ నిర్ణయాన్ని అప్రూవ్ చేస్తాడా, అంగీకరిస్తాడా? ఈరోజు ఉదయము 5 ఆత్మ సంబంధమైన నిర్ణయాలు తీసుకోవాలని నేను ప్రేమతో హెచ్చరిస్తున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయములో ఇందాక రోజీ గారు చదివిన వాక్య భాగములో మనకి సాధారణంగా అనే మాట ఏంటంటే తప్పిపోయిన కుమారుడు కథ, ఉపమానము. చాలామంది ఏమంటారంటే అది సరి అయిన టైటిల్ కాదు. తప్పిపోయిన కుమారుని కథ కాదు. తప్పిపోయాడు, దాని తర్వాత చాలా జరిగింది. కనుక ఇక్కడ తప్పిపోయిన వాడు తప్పిపోయినట్టుగా దూరంగా వెళ్ళిపోక, ఇక్కడ రాయబడిన మాట బుద్ధి వచ్చినప్పుడు, అది వరకు లేనది బుద్ధి లేనప్పుడు అన్నమాట. అది వరకు నా ఆస్తి నాకు ఇవ్వండి అని తండ్రిని విసిగించి డబ్బు తీసుకొని దూర దేశానికి వెళ్ళాడట. అది బుద్ధి లేని పని. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది, బుద్ధి వచ్చినప్పుడు. అప్పుడు ఒక నిర్ణయము తీసుకున్నాడు. నేను చేసింది తప్పు, కాబట్టి నేను నా తండ్రి యొద్దకు వెళ్ళాలి,
నా తప్పిదాలన్నీ ఒప్పుకోవాలి అని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఆ వాక్య భాగం అంతటికి మూల వాక్యం ఇదని చెప్తారు. లేచి తండ్రి యొద్దకు వచ్చాను. తన యొక్క పనికి మాలిన జీవితము విడిచిపెట్టి, బైబిల్లో మనం చదివాము, పందులు తినో పొట్టు తినడానికి ఆశపడ్డాడు కానీ ఎవడునో వానికి ఏమీ ఇయ్యలేదు. పందులు తినో పొట్టు కూడా దొరకలేదు. ఒక నిర్ణయము తీసుకున్నాడు. ఆ కష్టములో ఇక్కడ గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడసాగి అని ఉంది. వాడు ఇబ్బంది పడినప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. కన్నడ బైబిల్లో ఏముంటుందంటే, గతి ఇల్లాదవనాదను అంటే ఇబ్బంది పడడం కాదు, గతి లేనివాడు అయ్యాడు. తండ్రి సంపద కలిగి తండ్రితో ఎంతో అనుభవించిన వాడు గతి లేనివాడు అయ్యాడు. అయితే చెప్పుకోదగిన విషయం ఏంటంటే, ఆ సమయములో తండ్రి దగ్గరకు రావడానికి తీర్మానం చేసుకున్నాడు. ప్రియులారా, కొంతమంది బీటెక్లు చేస్తున్నారు, ఎంటెక్లు చేస్తున్నారు, ఉద్యోగాలు దొరకట్లా. కొంతమందిని దేవుడు పిలుస్తున్నాడు, సేవకు రమ్మని ఆయన ఒత్తిడి చేస్తున్నాడు, ఖాతరు చేయట్లేదు. తమిళ్లో ఒక మాట అంటారు, చట్ట పండ్రదిల్ల, ఏమి లెక్క చేయడం లేదు. ఎన్ని బాధలన్నా అనుభవిస్తూ ఉంటారు కానీ దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్ళాలి అని నిర్ణయము తీసుకోలేకపోతున్నారు. నేను 19 సంవత్సరాల వయస్సులో దేవుని పిలుపును బట్టి దేవుని సేవకు సమర్పించుకున్నాను. నేను చదువుతున్న సమయంలో ఒక ఆయన 35 సంవత్సరాలకు వచ్చాడండి ట్రైనింగ్కి. ఎంఎస్సి బిఎడ్ చేసి ఆయన చెప్పాడు, ఎంతో కాలంగా దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు, నేను లోబడలేదు. చివరికి ఏమి పని చేయడానికి పరిస్థితులు అనుకూలించక దేవుని సేవకు వచ్చాను. నేను ఎప్పుడో రావాల్సిన వాడిని, మీరు 20 సంవత్సరాలకే వచ్చేసారు, 15 సంవత్సరాలు లేటుగా నేను వచ్చాను. యాభై 60 సంవత్సరాలకి చచ్చిపోయాడు ఆయన. అంటే యు మస్ట్ టేక్ రైట్ డెసిషన్ ఎట్ రైట్ టైం. మారు మనస్సు పొందాలి, ఆ డెసిషన్ తీసుకోవాలా. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని అడగండి, మీ పిల్లలకు చెప్పండి. ఇక్కడ యాక్షన్ సాంగ్స్ చేస్తుంటే భలే ఆనందిస్తాం, నేను కూడా ఆనందిస్తాను, భలే సరదా. వాళ్ళని పిలిచి అడగండి, మారు మనసు పొందేవా,
ఈ ఎగరడాలు, డ్యాన్స్ చేయడాలు ఇవి నేను తప్పని చెప్పడం లేదు. ఈ అనుభవం ఉందా? రక్షింపబడిన అనుభవం ఉందా అని మీ పిల్లల్ని హెచ్చరించాలి. అనేక సార్లు ఇబ్బందిలో దేవుని యొద్దకు మనం రావడానికి తీర్మానం చేసుకోవాలా. నయోమి అంటుంది, నేను సమృద్ధి గల దానినై వచ్చాను ఇక్కడికి, దేవుడు నన్ను ఏమీ లేకుండా చేశాడు. నన్ను నయోమి అంటే మధురము. నన్ను నయోమి అని పిలవకండి, మారా అని పిలవండి. ఎవరు చేసుకున్న పని? ఎందుకు వచ్చింది ఆ పని? బెత్లెహేము నుండి రావాల్సిన పనేంటి? రొట్టెల ఇల్లు అని ఉంది బెత్లెహేముకు పేరు. అంత శ్రేష్టమైన స్థలాన్ని విడిచి రావాల్సిన పరిస్థితి ఏంటి? కానీ అన్ని వ్యతిరేకమైన పరిస్థితులు, భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, దిక్కుమాలిన పరిస్థితి వచ్చింది. ఆమెకు తోడు రూతు కూడా విధవరాలు అయిపోయింది. నాకు ఇష్టమైన ఆమె చెప్పిన మాట, అలాంటి పరిస్థితుల్లో దేవునికి చాలామంది దూరం అయిపోతారు. దేవుడు నాకేం చేశాడు? విధవరాల్ని చేశాడు. నాకేమీ ఆస్తుంది? తినడానికి లేకుండా చేశాడు అని ఇట్లా సణుగుకునే పరిస్థితి ఉంది. రూత్ అంటుంది, నీ దేవుడే నా దేవుడు. మొలెకు అనే ఒక దేవతను ఆరాధించే వ్యక్తి అది మానేసి నీ దేవుడే నా దేవుడు అని నిర్ణయించుకుంది. శ్రీలరా, ఆమె బోయేసును వివాహం చేసుకుంటుందని ఆమె అనుకోలేదు. ఆమె దీనస్థితిలో దేవుని వైపు చూచింది, దేవుని స్వీకరించింది, దేవుని యందు విశ్వాసం ఉంచింది. చాలా గొప్ప వ్యక్తి అయిన బోయేసుకు భార్య అయింది. మొదట ఆయన నీతిని, రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. నా స్నేహితుని గురించి చెప్పాను 1-2 సందర్భాల్లో. ఒక ఆయన్ని అడిగి, మీ అమ్మాయిని నాకు ఇవ్వండి, నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. నీకు ఏముందని ఇచ్చామురా? ఏముందరా అంటే అతను అన్నాడంట, దేవుడు ఉన్నాడు నాకు. అందరికి ఉన్నారు లేవాయ్ దేవుడు అని ఇవ్వలేదు. ఆయన నిడుమోలులో 3 ఎకరాల స్థలం, అక్కడ ఒక స్కూల్, ఒక ఆర్ఫనేజ్, ఒక హోమ్, ఎంత దేవుడు ఆశీర్వదించాడంటే నిజంగా ఆ పరిస్థితి నుండి, దీనస్థితి నుండి దేవుడు ఉచ్చ స్థితిని రక్షించాడు. We are saved to serve. పరిచర్య చేయడానికి మనం రక్షించబడ్డాం.
దేవుని సేవ చేయాలంటే ఒక ఆయన అన్నాడట, అవునండి రిటైర్ అయిన తర్వాత చేస్తాను. అప్పుడు ఆయన చెప్పాడట, రిటైర్ అయిన తర్వాత నీ కాళ్ళు ఒత్తడానికి ఒకడు కావాలా, నీ చేతులు ఒత్తడానికి ఒకటి కావాలి, ఏం చేస్తావయ్యా రిటైర్ అయిన తర్వాత? ఆరోగ్యంగా ఉన్నప్పుడే చెయ్యి. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చింది దేవుని పరిచర్య చేయడం కొరకు. ఒక ఆయన చక్కని మాట చెప్పాడు. 1 తిమోతి 1:9 we are saved for ministry. 1 పేతురు 4:10 we are gifted for ministry. కేవలం పాటలు పాడడం కొరకే కాదు, దేవుడు వివిధమైన వరాలు మనకిచ్చాడు. we are gifted ఫర్ ద మినిస్ట్రీ. సేవలో వాటిని ఉపయోగించాల. రిసెప్షన్కి వెళ్ళానని చెప్పాను కదా, ఆదివారం రిసెప్షన్కి వెళ్ళాం. ఒక క్రిస్టియన్ గర్ల్ పాటలు పాడుతుంది. పాటలు పాడితే పర్వాలేదు కానీ సినిమా పాటలు పాడుతుంది. నాకైతే అది వినబుద్ధి కాలేదు. ఒక క్రైస్తవురాలవై నుండి బహిరంగంగా సినిమా పాటలు పాడడానిక దేవుడు నీకు ఇచ్చినది స్వరం? యు మస్ట్ యూజ్ ఇట్ ఫర్ ద మినిస్ట్రీ. దేవుని పని చేయడానికి నీకు స్వరం ఇచ్చాడు. ప్రజల కొరకు ఉపయోగించడానికి వరం ఇచ్చాడు. చివరిగా we are commanded for the ministry. ఎవరికి సలహా ఇవ్వడం కాదు, ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు వెళ్ళండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. చాలాసార్లు చెప్పాను, డి అంటే దట్స్ ఇంపరేటివ్, ఆజ్ఞాపూర్వకమైన మాట. సంఘమునకు దేవుడు ఈ బాధ్యత అప్పగించినాడు. మనం వచ్చి కూర్చొని వాక్యం వినిపించడానికే కాదు. God has given us different gifts to serve the Lord. సేవను గూర్చి దృష్టి పెట్టండి. మొట్టమొదటి విషయము, మారు మనస్సు పొందకపోతే మారు మనస్సు పొందండి. పొందిన వారు దేవుని వాక్యం మీద దృష్టి పెట్టండి. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. 3, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వండి. 4, పరిచర్యను మనస్సులో ఉంచుకొని పరిచర్య కొరకు దేవుడు మనల్ని పిలిచినాడు, ఏర్పాటు చేసుకున్నాడు అని మర్చిపోకుండా పరిచర్య మీద దృష్టి పెట్టండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, మేము మా జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని హెచ్చరించారు. ఎవరైనా మారు మనస్సు పొందకపోతే మారు మనస్సు పొందడానికి తీర్మానము చేసుకునే కృప దయచేయము. మారు మనస్సు పొంది వాక్యమును ప్రార్థనను నిర్లక్ష్యము చేస్తుంటే, సేవను నిర్లక్ష్యము చేస్తుంటే సమర్పించుకొని సరి చేసుకొని ముందుకు వెళ్ళగలుగుటకు సహాయము దయచేయము. చెప్పబడిన మాటలను ఆశీర్వదించుమని యేసు నామముననే
ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.